అది ఆ, గాబు. ఆ గాబు మాకు కుర్తి గాబు అది. కుర్తి గాబు వచ్చింది. పెద్ద గాబు మరి 2. అదే గాబు. పెద్ద గాబు కుర్తి గాబు ఒకటి, నీల గాబు. కుర్తి గాబు పెట్టినాంలే అది. ఒకటి నీల గాబు ఒకటి, అది 10 బిందెలు పట్టేది ఇక్కడ కుర్తి గాబులా. దాంట్లో ఒక 20 బిందెలు పట్టేది. మొత్తం ఉప్పు నీళ్ళ బావి కానించి మోసేది. బాయి మోసేది. మళ్ళీ తిరిగి నరసింహ బాయికి పోతే వాళ్ళు చాలా చెప్పేది కనకమ్మ తల్లి. అయితే ఇప్పుడు అప్పుడేమో ఇల్లు మన దేవరిల్లేగా. దేవరిల్లు కాడనేగా మీరుండేది. దేవరిల్లే అటు మిద్దే, ఇటు కొట్టం, ఆ మధ్యన గంధం బట్టి గాబులు ఆడ గొంది. మళ్ళీ దేవరిల్లు ఏరే సోపానం, మళ్ళీ ఏరే మిద్దెకు పెట్టి ఏరే గది, దాని మీదకి మెట్లు పైకి ఎక్కుతానికి మిద్దెకి సవితి మిద్దె. వాన రాగానే సౌడు ఈదలు తీసుకొచ్చి కుప్ప పోసుకునేది ఇంట్లో. వాన రాగానే ఎత్తుకొని ఉడికి బొక్కలు పట్టే, ఇక ఎలకలు బొక్కలు పెడితే ఉడికి తీసుకుపోయి దాని మీద పోసి తొక్కేది. నడిచాం కన్నా తొక్కేది. తొక్కితే ఇక ఆగేది. అట్లా నడిచింది దేవాలయం అప్పుడు. ఇక మీ తాత నేను అరకలు కట్టి దున్నేది. వాడు వాడు 2 నెలలు లెక్కున్నాయని వాడేమో ఎదబెట్టడానికి వచ్చేది. నేను గొర్రెలు తోలితే ఎదబెట్టేది. గొర్రెలు అప్పుడు 7 గొర్రెలు కూడా ఉన్నాయి మీకు? గొర్రెలు కూడా ఉన్నాయా? గొర్రెలు అంటే మనకి ఎటు దోలే గొర్రెలు, 7 గొర్రెలు, 3 చక్రాల గొర్రెలు, దంతెలు, మరి గుంటక, మరి అప్పుడు ఉన్నది అవి. అయితే ఇక ఈ గొర్రెలు గరమైసే కాసేది. గరమైసే గొర్రె. ఎన్ని గుంపు కాసేది గరమైసే గొర్రెల ఉన్నాయి. ఒక 40, 50, 100 దాకా, 100కు లోపు ఉన్నాయి. ఇక కట్టెబడి దోసేతోటి, గంధంకాయతోటి ఆయన పోయేది. ఏది అడగలుపు వాళ్ళతో కలిసిపోయేది. కలిసిపోయి కాసేది. వాళ్ళతో కలిసిపోయి కాసేది. నేను ఈ నీళ్ళు తెచ్చేది, ఇది చేసేది. పగిటి పాలు పెద్ద చెరువు కట్టకి పెద్ద పెద్ద తుమ్మలు ఉన్నాయి. చెరువు వెళ్ళిపోతే నా చెట్లు నొగలు కొట్టి చెట్లు కొడితే పగిటి పాలు పెడితే పోతే రమ్మంటే తెల్లసరవ పాలు పిండి ఇచ్చేది. గంట వేసే ఇక ఒకటి గుంటక నొగ, ఒకటి రోజు ఒక నొగ చెలిగిస్తే బుధం మీద పెట్టుకొని ఆ పాలు తీసుకొని ఇంటికి వచ్చేది. ఇక అట్లా జరిగింది ఆ వ్యవహారం. మరి ఇక తర్వాత ఇక నీళ్ళు తెచ్చినాం. మరి ఇక ఈ అప్పుడు పుల్లమ్మ పుట్టింది. పుల్లమ్మ పుట్టితే ఎత్తుకునే వాళ్ళు లేడు. నేను ఎత్తుకోవడానికి తీసుకొచ్చాను మగవాడు. దాన్ని ఎత్తుకో